ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మహా గొప్ప శివభక్తుడి కథ గురించి తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. తమిళనాడు దగ్గర సముద్ర తీరంలో నాగపట్నం అనే ఊరు ఉంది. అక్కడ జాలరి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఈ కుటుంబాలలో ఒక జాలరివాడు మహాశివభక్తుడు. ఆ జాలరివాడి పేరున ఇప్పటికీ నాగపట్నంలో ఒక రోజున ఉత్సవం చేస్తారు. ఈ జాలరివాడికి ఒక దినచర్య. అందరూ కలిసి వెళ్ళి చేపలు పట్టేవాళ్ళు. ఈయనకు అలవాటు ఏంటంటే వచ్చిన మొదటి చేపని శివార్పణం అని సముద్రంలో వేసేవాడు. మిగిలినవన్నీ తాను తీసుకునేవాడు. ఇప్పుడు మనం దుకాణాలలో చూసిన మొదటి ఇడ్లీ భగవంతుడి దగ్గర పెట్టి మిగిలిన ఇడ్లీలు జనాలకు పెడుతూ ఉంటారు కదా, అలాగే ఇతను కూడా భక్తిగా చేశాడు. ఇతని బ్రతుకులో తెలిసిందంతా శివార్పణం. నిజానికి భక్తి అంటేనే శివార్పణం. శివార్పణం అని మనసారా అనగలిగితే ఆ మాట చాలు ఆనందింపజేస్తుంది. శివుడితో కలిసిన ఏ మాటకైనా అందం వస్తుంది. శివభక్తి, శివప్రేమ, శివార్పణం ఇలాంటి మాటలు. ఇతనికి తెలిసిన ఒకే పదం శివార్పణం. అటు తర్వాత చేపలు పట్టుకునేవాడు. ఇతడు జాలరి వాళ్లకు నాయకుడు. నాయకుడు ఏం చెప్తే మిగిలిన వాళ్ళు అదే. ఒక కట్టు ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి గనక ఒక నాయకుడిని పెట్టుకున్నారు. ఈ నాయకుడిగా ఉంటే అందరూ హాయిగా ఉన్నారు. మత్స్య సంపదతో సంపదలన్నీ సంపాదించుకుంటూ హాయిగా ఉన్నారు. ఏం దౌర్భాగ్యమో కానీ కొంతకాలం వాళ్ళకి చేపలు పడలేదు. ఎన్నాళ్ళు సముద్రంలోకి ఎంతో దూరం వెళ్ళి వేటాడుతున్నా చేపలు పడలేదు. దరిద్రం వచ్చింది. ఉన్న నిల్వలన్నీ కూడా నిత్య భోజనాలకి, కుటుంబ పోషణలకి అయిపోయాయి. చివరికి తిండికి కటకటలాడుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. అందరికీ ఇదే పరిస్థితి. ఇళ్లలో పొయ్యి వెలగట్లేదు. ఒకసారి అందరూ గుంపుగా వెళ్ళినప్పుడు వల వేశారు. ఈ పెద్దాయన వల వేయగానే వలలో ఏదో బరువుగా పడింది. ఏమిటా అని తీసి చూస్తే ఎన్నడూ ఎవ్వరూ చూడని, కనీవిని ఎరుగని ఒక చేప వచ్చింది. అది బంగారు రంగు పొలుసులు, రత్నాలు తాపినటువంటి చర్మంతో ఆశ్చర్యకరంగా ఉంది. దానిని వీళ్ళందరూ కష్టపడి పడవ మీదకు తీసుకువచ్చారు. ఈ చేపని కానీ తీసుకువెళ్ళి రాజుగారికి ఇస్తే ఆ రాజు దీనిని ఉంచుకొని వీళ్ళకి కావలసినంత సంపద ఇస్తాడు. లేదా ఎవరికైనా అమ్ముకున్నా దీని నుంచి వచ్చేది మరి ఎప్పుడూ చేపలు పట్టుకోవాల్సిన అవసరం లేనంత సంపద వచ్చేది. కానీ ఇతనుకున్న అలవాటు వచ్చిన మొదటి చేపని శివార్పణం అని వేయడం. పోనీ దీనితో పాటు ఒక 2-3 చేపలు వస్తే అసలు బంగారు చేప ఉంచుకొని రెండోది పడేయొచ్చు. కానీ ఈయనకు వచ్చింది ఒకటే చేప. ఇక్కడ ఉన్న మిగిలిన వాళ్ళందరికీ భయం పట్టుకుంది. ఎందుకంటే ఈయన అలవాటు వాళ్ళందరికీ తెలుసు. మొదటిది శివార్పణం అని వేయడం అలవాటు. నాయకుడు కాబట్టి వద్దు అనలేరు. అప్పుడు ఏం చేస్తాడో అని ఆవేదన కలిగింది వీళ్ళందరికీ. వచ్చింది శివార్పణం ఇవ్వకపోతే ఏమవుతుందో అని భయం లేదు. మిగిలిన వాళ్ళందరూ తిండికి లేదని ఏడిస్తే ఈయన రోజు శివార్పణం చేయడానికి చేప లేదని ఏడ్చేవాడు. అది భక్తి అంటే. ఇతని ఏడుపులో ఆ ప్రేమ ఉంది. మిగిలిన వారికి సంపద లేదే అని బాధ. ఇప్పుడు ఇతనికి ఇన్నాళ్లకి నాకు శివుడికి అర్పించడానికి గొప్ప చేప దొరికింది అని ఆనందం కలిగింది. ఇంతకాలం మామూలు చేప ఇచ్చాను, శివుడికి అర్పించడం కోసం అద్భుతమైన చేప దొరికింది అని ఒళ్ళంతా పులకించిపోయింది. కళ్ళ వెంట ఆనందాశ్రువులు రాలుతున్నాయి. పైకి తీశాడు ఆ చేపని. వీళ్ళకి భయం వేసి కాళ్ళు పట్టుకున్నారు, పారేయకు అని. వీళ్ళెవ్వరూ పట్టట్లేదు అతనికి. ఆ శివుడికి అర్పిస్తున్నాను అని తీసుకొని శివార్పణం అని సముద్రంలో వేశాడు. వెంటనే ఒక్కసారిగా ఆకాశంలో మహాకాంతిపుంజం కనిపించి ఆ కాంతిపుంజం మధ్యలో వృషభ వాహనారూఢుడై పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడు దర్శనమిచ్చి సంతోషించాను అని ఇతనితో పాటు అందరినీ తనలో ఐక్యం చేసుకొని వాళ్ళకి దివ్యమైన మోక్షాన్ని అనుగ్రహించాడు. ఒక్క భక్తుడిని అంటిపెట్టుకున్నా చాలు తరించిపోతాం అని చెప్పడం, తాను తరించడమే కాకుండా ఎందరినో తరింపజేశాడు. ఆ భక్తుడి పేరున ఇప్పటికే అక్కడ ఉత్సవం జరుగుతుంది. ఆ సమీపంలో ఉన్న శివుడి ఉత్సవమూర్తే ఇక్కడికి తెస్తారు. ఆ జాలరి వాళ్ళ ఇంట్లో ఇప్పటికీ ఉత్సవం జరుగుతుంది. భారతదేశం అంతా ఈ దృష్టితో వెతకాలి, తిరగాలి. భగవంతుడిని చరిత్రలో చెప్పిన సాక్ష్యాలు ఎక్కడ ఉన్నాయని వెతికితే ఇప్పటికీ దొరుకుతాయి. ఇలా ఈ మహానుభావుని శివార్పణం కథ చెప్పుకున్నాం. దీనిని భావించినట్లయితే అర్పణ బుద్ధి అంటే ఏమిటో తెలుస్తుంది. కొంతమంది భగవంతుడి దయ వల్ల సంపాదించి మాటిమాటికి అంటూ ఉంటారు భగవంతుడు ఇచ్చాడని. కానీ ఎంత ఉన్నా ఇచ్చింది ఏమవుతుందో అనే భయం వాళ్ళకి. ఒకళ్ళకి ఇవ్వడానికి, దానం చేయడానికి కూడా బుద్ధి పుట్టదు.
అర్పణకు సిద్ధంగా ఉన్నవాడికి అన్నీ లభిస్తాయి. కనుక అర్పించేదే నీది, దాచుకున్నది నీది కాదు, తర్వాత ఎవడిదో అవుతుంది. ఇలాంటి కథలు వింటే స్వార్థరాహిత్యము, త్యాగనిరతి ఏర్పడి నీతి నిజాయితీ అభివృద్ధి చెందుతాయి. భగవత్కథ వింటూ ఉంటే మనలో రజోగుణ తమోగుణాలు పోయి మంచి సంస్కారాలు మేల్కొంటాయి. భగవంతుడు ఒక తల్లిదండ్రుల కంటే ఎక్కువగా కనురెప్పలా కాచుకుంటాడు అనడానికి చాలా అద్భుతమైన చరిత్రలు చాలానే ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం.